నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అణ్వాయుధాలకు పదును పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ హసాంగ్ 20ను సిద్ధం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికాతో పాటు ఏషియాలోని శత్రు దేశాలను భయపెట్టడమే లక్ష్యంగా హసాంగ్ 20ను అభివృద్ధి చేసింది ఉత్తర కొరియా. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు. మరికొన్ని రోజుల్లో టెస్టు చేయబోతున్నట్టు సమాచారం. మిలిటరీ పరేడ్కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్య నేతలు, అధికారులు సైతం హాజరయ్యారు. ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. శత్రువులను మట్టి కర్పించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అమెరికా, దక్షిణ కొరియా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. యుక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారని కొనియాడారు. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిచామని పేర్కొన్నారు. మిలిటరీ పరేడ్ 11 ఇరుసుల భారీ లాంచర్ ట్రక్ పై హసాంగ్ 20 క్షిపణిని ప్రదర్శించారు. కార్బన్ ఫైబర్ తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజన్ 1971 కిలో న్యూటన్ల థ్రస్ట్ ఉత్పత్తిని చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. అంతేకాదు అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తుత్తునీయులు చేయగలదని అంటున్నారు. భవిష్యత్తులో అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి హసాంగ్ 20ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది.